సో, హాయ్ ఎవ్రీవన్. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో, ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి. సబ్స్క్రైబ్ చేసుకోరు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ నేను తెస్తాం. ఓకే. ఆల్రెడీ నేను చాలా ప్లాన్ చేసి పెట్టాను మీకోసం. సో, బిగినర్ లెవెల్స్‌లో ఉన్న వాళ్ళైనా, అడ్వాన్స్ లెవెల్‌లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నెక్స్టు మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతుంటాయండి. వాటన్నిటి నుంచి జాగ్రత్త. మన పేరనే కాదు, ఏ యూట్యూబర్ అయినా తన పేరు మీద స్కామ్ అవుతుంటది. ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ మీద. సో, మన దగ్గరున్న ఒకే ఒక నంబరు 7001456759 ఈ ఒక్క నంబరే. దయచేసి ఈ నంబర్ సేవ్ చేసుకోండి. ఈ నంబర్ సేవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మీకు ఎవరైనా టెలిగ్రామ్‌లో గాని, వాట్సాప్‌లో గాని, కాల్స్‌లో గాని, మెసేజ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని ఎక్కడి నుంచైనా డబ్బులు అడిగితే, ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. సార్ ఇది మీదేనా? మాదా? కాదా? అని. ఈ రియల్ ఆర్ ఫేక్ మీకు ఒక క్లారిఫికేషన్ వస్తది. సో, దాని పర్పస్‌లోనే ఈ నంబర్ సేవ్ చేసుకోండి. ఫర్దర్‌గా మీరేమైనా నేర్చుకోవాలన్నా ఈ నంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఈరోజు బడ్జెట్ లైవ్ వచ్చాను. యెస్, నేను ఒక డైలాగ్ ఏసాను పెద్ద, వీఐపీ లాగా 8:30 కల్లా వచ్చేస్తాను లైవ్‌కని. బట్ రియాలిటీ ఏమో 8:30కి రాలేకపోయాను. 9:30కి వచ్చాను. ఒక 1 అవర్ లేట్ అయితుంది. అంటే కొద్దిగా లెగిసి అన్ని పనులు చేసుకొని వచ్చేసరికి అప్పటికే ట్రై చేస్తున్నాను ఫాస్ట్‌గా వద్దామని. బట్ కొద్దిగా అరగంట లేట్ అయింది. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి వచ్చేసాను. స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాలు ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్రియేట్ అయింది. లోపల మార్కెట్‌లోకి వచ్చేసాను. సో, మధ్యలో పవర్ కట్ అయిపోయింది. అందుకు 2 స్ట్రీమ్‌లు చూడండి. నేను ఎలా లైవ్ చేశాను. లైవ్‌లో మనతో పాటు ఎలా చేశారో స్టూడెంట్స్ అందరూ మీకు ఇక్కడ క్లియర్‌గా అయితే మీకు కనబడతది. ఓకే. సో, నెక్స్ట్ ఇదంతా తీసేస్తున్నాను. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ. ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ నేను ఒక విషయం చెప్పాను గుర్తుందా? జస్ట్ ఎగ్జాంపుల్ ఇదంతా తీసేస్తా. ఓన్లీ అనాలిసిస్ చూసి ఈరోజు లైవ్ జాయిన్ అవ్వలేని వాళ్ళు జస్ట్ ఇవి తీసేసి, నిన్న నేను ఒక లెవెల్ చెప్పాను. ఏ లెవెలు? ఈ లెవెల్. ఇది ఫస్ట్ లెవెలు. దాని తర్వాత ఉండే లెవెల్ ఇది. క్లౌడ్ ఈ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఇది. సెకండ్ లెవెల్ ఇది. మార్కెట్ చాలా రోజుల నుంచి ఫిన్ నిఫ్టీ ఇప్పటి నుంచి కాదు, ఒక రేంజ్‌లో ఉండిపోయింది. మార్కెట్ ఈ లెవెల్ కోసం అంటే ఈ రోజు కోసం బడ్జెట్ కోసం వెయిట్ చేస్తుంది. అయితే బ్రేక్‌ఔట్ కిందకి గాని, పైకి గాని ఇవ్వాలని. ఇప్పుడు ఏమైంది మార్కెటు? ఇగో ఏమైంది మార్కెటు? ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ తీసుకుంది. ఫ్లోలో బ్రేక్ అయింది. ఒక మంచి ఫ్లోలో ఇక్కడ నుంచి మంచి ఫ్లోలో కిందకొచ్చింది. ఇక్కడ ఈ ఈ పొజిషన్‌లో ఒక మంచి ట్రేడ్ అయ్యింది. మళ్ళీ పేషెన్స్‌గా వెయిట్ చేసాం. మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యింది. ఓకే. ఇక్కడ ఒక ట్రేడు, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక ట్రేడ్. ఈ 2 ట్రేడ్‌లు బా అయ్యాయి. తర్వాత మళ్ళీ వెయిట్ చేసాం. మళ్ళీ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఈ హై బ్రేక్ అయినప్పుడు ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేయమన్నాం. ఇక్కడ చేసాం. ఎందుకంటే ప్రీవియస్ ఇది రెసిస్టెన్స్ కదా! మళ్ళీ అక్కడ సేమ్, సారీ, ప్రీవియస్ సపోర్ట్ కదా ఇది. ఇప్పుడు అక్కడ రెసిస్టెన్స్ తీసేసుకుంది. సో, ఇక్కడ బ్రేక్ అయింది. వెంటనే రెసిస్టెన్స్ తీసుకుంది. మళ్ళీ నెక్స్ట్ 2 క్యాండిల్‌లో కిందకొచ్చి కింద క్లోజ్ అయితే అయిపోయింది. డన్. ఇది ఫిన్ నిఫ్టీ ఈరోజు ట్రేడ్. అందరూ బానే చేసాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకెళ్ళిపోదాం. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ. మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు బ్యాంక్ నిఫ్టీతో అంటే, ఓవరాల్‌గా మీరు ఒక 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఓవరాల్‌గా బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి అర్థం చేసుకుంటే, ఒక నేనేం చెప్తున్నానో బాగా వినండి. ఓవరాల్‌గా అర్థం చేసుకుంటే ఇది ఫస్ట్ ఒక హై. తర్వాత ఇది హై. ఈ హై మల్టిపుల్ టైమ్ టెస్ట్ చేసింది. 1, 2 ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో. మీరు 15 మినిట్స్‌కొస్తే ఇంకా ఎక్కువ కనబడుతది. ఓకే. ఎన్ని సార్లు టెస్ట్ చేసింది చూడు. 1, ఇక్కడ ఒక 2, 3, మళ్ళీ 4, సేమ్ 5, 6 6 టైమ్స్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోనే కరెక్ట్‌గా 6 సార్లు టచ్ చేసింది. 6, 7 సార్లు. దాని తర్వాత ఈ హై బ్రేక్ అవ్వలే. ఈరోజు కూడా ఇంకా హై దగ్గర కూడా టచ్ అవ్వలేదు. అక్కడి నుంచి నెగెటివ్ పానిక్‌నెస్ సినారియో వచ్చింది. బట్ ఇంత వచ్చినా గుర్తుపెట్టుకోండి. ఇంత నెగెటివ్‌నెస్ ఉంది ఆ మార్కెట్‌లో. మార్కెట్‌లో చిన్న నెగెటివ్‌నెస్ చాలు మార్కెట్ పడ్డానికి. బట్ ఓవరాల్‌గా మార్కెట్ ఒక పరంగా చూస్తే కొన్ని సెక్టార్స్‌లో పాజిటివ్‌గా ఉంది. టాక్స్ రిలేటెడ్‌గా కొంత పెంచారు. అదొకటి నెగెటివ్‌గా తీసుకుంది. మిగతా సెక్టార్‌లో చాలా తెలివిగా మోదీ గవర్నమెంట్ ఈసారి బిహేవ్ చేశారు. ఎందుకు అంటే సింపుల్ రీజన్ ఒకటి. ఈసారి ఎలక్షన్స్‌లో మోదీ గవర్నమెంట్‌కి కాంగ్రెస్ పార్టీ మంచి టఫ్ పోటీ ఇచ్చింది. చాలా గట్టి పోటీ. ఈసారి మోదీ గవర్నమెంట్ ఏమైనా పైకి కిందకి మంచి అంటే రిటైల్ ట్రేడర్‌లకి చేస్తున్నాం, మంచిగా చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఏది తీసుకున్న డెసిషన్స్ అవి నెక్స్ట్ వచ్చి ఆళ్ళ గవర్నమెంట్ మీద అది ఇంపాక్ట్ పడతది కన్ఫర్మ్‌గా. అది ఆ విషయం ఆళ్ళకి తెలుసు. ఆ విషయం ఆళ్ళకి తెలుసు. సో, ఏ డెసిషన్స్ అయినా ఒకటికి 2 సార్లు ఆలోచించి ఈసారి తీసుకున్నారు. అదే అందులో చాలా వరకు మంచి అంటే మంచి సెక్టార్స్ గురించి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి,
డబ్బులు పెట్టడం గానించి మన అంతెందుకు ఏపీ, ఆంధ్రప్రదేశ్‌కి కొద్దిగా స్పెషల్ డబ్బులు కేటాయించడం గాని, చాలా విషయాలు మంచి మంచివి జరిగాయి. కొంతవరకు అడిగితే టాక్స్ రిలేటెడ్‌గా మోస్ట్ మేజర్ దేని గురించి మాట్లాడారో గూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మీరు బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ పరిస్థితి చూస్తే, ఈ రెసిస్టెన్స్ కాస్త ఇప్పుడు గూడా ఉంది. కిందకొచ్చేసింది. ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ కాస్త ఈ కొద్దిగా ఈ కింద సపోర్ట్ అయిపోయింది ఇక్కడ. సో, ప్రీవియస్ సపోర్ట్ కాస్త ఈ కిందన సపోర్ట్ అయిపోయింది. ఇగో ఇక్కడున్న సపోర్ట్ ఇక్కడ అయిపోయింది. అంతే మేజర్ ఏం పెద్ద తేడా లేదు. జస్ట్ ఇక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ తీసేసుకుంది అంతే. ఇక్కడ తీసుకొని మార్కెట్ పైకెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చేసింది. మేజర్ డిఫెక్ట్ ఏం లేదు. వాట్ ఈస్ టుమారో ప్లాన్? టుమారో ప్లాను మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఇగో బ్యాంక్ నిఫ్టీ ఓకే. 21st అయిపోయింది ఓపెన్ ఇంట్రెస్ట్. 52,000 ఈస్ ఎ రెసిస్టెన్స్. 52,000 అంటే ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్. 52,000 అంటే ఈ లెవెల్ మంచి రెసిస్టెన్స్ యెస్. కన్ఫర్మ్‌గా ఒక మంచి రెసిస్టెన్స్ ఎందుకంటే ఇది ప్రీవియస్ జోన్ కింద ఉంది. సో, ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు దాని పైన 52,500, 52,500 అంటే ఈ లెవెల్, ఈ లెవెల్, ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఓకే. బానే ఉంది. సపోర్ట్ మాత్రం 51,000 దగ్గర ఉంది. 51,000 అంటే ఇగో ఇక్కడుంది. ఇంచుమించు ఈ జోన్ ఏసుకోండి. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఇక్కడ బట్ నేను ఈ జోనే పెట్టుకుంటున్నా. 51,277 దాని తర్వాత 51,000 దాటితే 50,000 దగ్గరుంది సపోర్ట్. అంటే ఇక్కడుంది. ఇది దాటితే ఇక్కడుంది. ఓకే. ఇక్కడుంది 50,000 దగ్గర. ఇది సపోర్ట్ ఏరియాలో. ఇప్పుడు నా వరకు నా వ్యూ మార్కెట్ ఈ రేంజ్ లోపల ఉండిపోయిందనుకో నేను ఏ బయింగ్ ప్లాన్ చేయనండి. ఎక్కడ 51,250 ఇగో 51,250 ఈ రేంజ్ లోపల నుంచి 52,500 ఈ రేంజ్‌లో ఉండిపోయిందా? ఈ రేంజ్‌లో సో, నేనేం ప్లాన్ చేయను. ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్ కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. 15 మినిట్స్‌లోకి వస్తాను రండి. 15 మినిట్స్‌లోకి వస్తే ఇగో ఇక్కడ మీకు క్లారిటీగా ఉంటది. ఇక్కడ చూడండి. ఎందుకు అంటే ఏ ప్లాన్ చేయనంటున్నానంటే, ఇది ఈ జోన్ ఇగో ఈ జోన్ వరస్ట్ జోన్ ఇది. ఆల్రెడీ చాలా టైమ్ పాస్ చేసిన జోన్ ఇది. ఓకే. ప్రీమియం డీకే జోన్ ఇది. ఓన్లీ డీకే జోన్ గుర్తుపెట్టుకో. 52,400 పైకెళ్తేనే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేయగలం. ఎందుకంటే ఇన్ని సార్లు 6, 7 సార్లు రెసిస్టెన్స్ తీసుకున్న లెవెల్ బ్రేక్ అయితేనే బయింగ్ ప్రెషర్ వస్తది. ఓకే. బట్ ప్రెజెంట్ 51,200 ఈస్ ఎ సపోర్ట్. ఓకే. దీని కిందన బ్రేక్ అయితేనే ప్లాన్ చేద్దాం. లేకపోతే లేదని ఎందుకంటున్నానంటే, ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంది. ప్రెజెంట్ ఇది గూడా రెసిస్టెన్స్ అయిపోయింది. ఇది గూడా రెసిస్టెన్సే, ఇది గూడా రెసిస్టెన్సే. ఇప్పుడు ఓపెన్ అవ్వడం చిన్న గ్యాప్ అప్ గాని, ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని ఎక్కడ ఓపెన్ అయినా ఈ రెసిస్టెన్స్ ఈ కిందకి రావడం, మళ్ళీ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి పైన రెసిస్టెన్స్‌ని టచ్ చేయడం, ఇలా వాలటైల్ అవుతది. అందులోనే రేపు ఎక్స్‌పైరీ జోన్ బౌండ్ మార్కెట్‌లో ఉంచడానికి చూస్తారు మార్కెట్‌ని. ఎందుకంటే ప్రీమియం డీకే తిందామని. సో, అడ్వాంటేజ్ సెల్లర్స్‌కుంటది కాబట్టి మీరు కొద్దిగా చూసుకోండి. దీని పైన కాలు, దీని కింద పుట్టి. ఈ లోపట ఇంకొద్దు. ఓకే. ఈరోజు ఎవరైతే బడ్జెట్‌లో డబ్బులు సంపాదించారో అన్ని డబ్బులు రేపు పోతాయి. గుర్తుపెట్టుకో. ఓకే. నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. సారీ ఫిన్ నిఫ్టీ అయిపోయింది కదా! నిఫ్టీ 50కి వెళ్ళిపోయి నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది. నిఫ్టీ 50 ఎంత క్లియర్‌గా చాలా ముద్దుగా పెట్టింది ఓపెన్ ఇంట్రెస్ట్. ఎందుకు అంటే 24,500 దగ్గర ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు. అంటే ఆ లెవెల్‌లో ఫైట్ అవుతుంది. 24,500 అంటే ఈ లెవెలే. ఈ లెవెల్‌లో ఇద్దరు ఉన్నారు. ఎందుకు ఇద్దరు ఉన్నారు? క్లియర్ చూపిస్తా ఆగు. చాలా బాగుంది నిఫ్టీ 50 అయితే. క్లియర్‌గా చెప్తుంది నేను జోన్‌లో ఉంటానని. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ నుంచి నేను బ్రేక్ అయితే 24,000 దగ్గరికెళ్తది. బ్రేక్ అయితే 24,000 ఎక్కడుంది? 24,000 అంటే ఈ కింద జస్ట్ నేను ఈ సపోర్ట్ పెట్టుకుంటున్నా. ఈ సపోర్ట్ దగ్గరకొస్తది. రెసిస్టెన్స్ పైన ఎక్కడుంది? 25,000 ఇక్కడుంది. సో, చాలా క్లియర్‌గుంది చూసారా? ఇది దేనికోసం ఇది క్రియేట్ చేశారు? ఒకసారి నిఫ్టీ 50 అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ 22 మార్కెట్ స్టార్ట్ అయింది. ఇలా టైమ్ పాస్ చేసింది. 23 మార్కెట్ స్టార్ట్ అయింది. ఇలా టైమ్ పాస్ చేసింది. ఓకే. అంటే ఈరోజు బడ్జెట్ రోజు. ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ టైమ్ పాస్ చేసి ఇక్కడే క్లోజ్ ఇచ్చింది. ఏమైనా మేజర్ ఇంపాక్ట్ పడిందా నిఫ్టీ 50 మీద బడ్జెట్ అంటే లేదు. నాట్ ఎట్ ఆల్. అస్సలేం లేదు.
అది నార్మల్‌గా వాలటిలిటీ అవుతది. సేమ్ అంతే అయ్యింది. అది ఏం పెద్దగా ఇంపాక్ట్ అది. నా వరకు నా పాయింట్ ఒకవేళ నిఫ్టీ 50 పైకెళ్ళాలి అంటే 24,700 లెవెలు కింద సైడ్ ఏమో ఈ లెవెల్. యెస్. కింద సైడ్ కరెక్ట్ లెవెల్ కరెక్ట్ పెట్టుకున్నా. 22,200 బాగా గుర్తుపెట్టుకోండి. 24,200 24,200 బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ మనం ప్లాన్ చేద్దాం పుట్. లేదా లేదయ్యా సైలెంట్‌గా కూర్చోండి. అప్ సైడ్ మాత్రం 24,700 బ్రేక్ అయితేనే కాల్ సైడ్ ఎళ్దాం. సి సైడ్. ఓకే. అప్పుడు ఎంత వరకెళ్ళొచ్చు? 24,800 ఆర్ 900 వరకు ఎళ్ళొచ్చు ఈజీగా. సి సైడ్ అప్పుడే ప్లాన్ చేద్దాం. ఈ లోపటుందా సేమ్ కాన్సెప్ట్. మీరు ఏం ట్రేడ్‌లు చేయకండి. పేషెన్స్‌గా వెయిట్ చేయండి. ఓకే. ట్రేడ్ దొరకకపోతే ఇంపార్టెంట్ కాదు. వెయిట్ చేయండి. ఎందుకు ఇప్పుడు నేను అంత అన్నానంటే ఇగో ఆల్‌మోస్ట్ జూన్ స్టార్టింగ్ నుంచి చూడు ఇగో. ఇది జులై. జులై స్టార్టింగ్ నుంచి చూస్తే ఇదిలా పైకెళ్ళింది ఈ రేంజ్‌లో ఉండిపోయింది. ఎక్కడ? ఈ రేంజ్‌లో. జులై అంతా ఈ రేంజ్‌లో ఉండిపోయింది. ఇగో ఈ రేంజ్. దాని తర్వాత బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత ఈ రేంజ్‌లో ఉండిపోయింది. ఇప్పుడు ఈ రేంజ్ వరస్టే ప్రీవియస్ ఈ రేంజ్ ప్రీమియం డీకే జోనే. ఇక్కడ కూడా ప్రీమియం డీకే జోనే. కాకపోతే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ వస్తే కొద్దిగా ఫాస్ట్‌గా వస్తది. నా వరకు నా పాయింట్ దీని కింద మనం ప్లాన్ చేద్దాం. దీని పైన ప్లాన్ చేద్దాం. ఈ లోపట ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడినా, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పడినా డిపెండ్స్ మీరు మీ ట్రేడ్ సైకాలజీ ఆలోచించుకొని తీసుకోండి. నేనైతే నో. నేను కావాలంటే సెల్లింగ్ చేసుకుంటా. నాకు సెల్లింగ్ అడ్వాంటేజే. పైన కింద తిరిగినా నాకు సెల్లర్‌కి ఒక అడ్వాంటేజ్. యాస్ ఎ సెల్లర్‌గా నాకు అదొక అడ్వాంటేజ్. బయింగ్ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తుంటాను నేను ఇలాంటి మార్కెట్స్. పాయింట్ అర్థమైందా? అది. నెక్స్ట్ మీరు బ్యాంక్ నిఫ్టీ చూస్తే కొద్దిగా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ నిఫ్టీ 50 కూడా మీరు చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ నిఫ్టీ ఫిఫ్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 మినిట్స్‌లో లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. ఏది బిగ్ ప్లేయర్ కాదయ్యా! అస్సలు బిగ్ ప్లేయరే దూరలేదు ఈరోజు. బిగ్ క్వాంటిటీ లేదు. బిగ్ ప్లేయరు లేడు. సో, నిఫ్టీ 50లో వచ్చింది చూడండి. లాంగ్ అన్వైండింగ్ ఓకే. షార్ట్ కవరింగ్ గట్టిగా అయింది. మళ్ళీ షార్ట్ బిల్డప్ ఓకే. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ జరిగింది. షార్ట్ కవరింగ్ అయింది. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ అయింది. అంతా లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్ అంటే ఆళ్ళు పొజిషన్స్ కవర్ చేస్తూ మార్కెట్‌ని పైకి కిందకి వాలటైల్ చేసేసారు గానీ, రియాలిటీలో ఏమో మంచిగా ట్రేడ్ అయితే అంటే వాల్యూమ్‌తో ట్రేడ్ అయితే జరగలేదు. అది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ ఈరోజు. ఇది మార్కెట్ 1.2 లాక్ ఇది 1.2 లాక్ ఆల్గో. ఇది మాన్యువల్ ఫిన్ నిఫ్టీ బయింగ్ అండ్ ఈరోజు ఆల్గోస్ ఏమి రన్ చేయదని చెప్పాను అదనమాట. నెక్స్ట్ ఈరోజు లైవ్ వచ్చాను కాబట్టి నేను ఏ ట్రేడ్ క్రిప్టోలో ఒక ట్రేడ్ రన్ అవుతుంది. బిట్‌కాయిన్ అది ఇంకా రన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్ 80,000 ప్రాఫిట్ మనం లైవ్‌లో సేమ్ 23,500 పుట్ స్ట్రైక్ ప్రైస్ చెప్పాను. సేమ్ స్ట్రైక్ ప్రైస్ విత్ 10 లాట్స్ ఆయన బాగా సంపాదించారు. ఓకే. అది పెట్టారు మనకి. సూపర్ అని చెప్పాను. ఇదంతా అయిపోయింది. అండ్ ఈరోజు ఆల్గోస్ కూడా ఏమీ చేయలేదండి. ముందే చెప్తున్నా ఇగో ఈరోజు 23 నో ఆల్గో, 23 నో ఆల్గో, 23 నో ఆల్గో. ఓకే. ఎందుకు చేయలేదు సార్ అంటే బడ్జెట్ కదా! వాలటిలిటీ హెవీగా ఉంటది. నేను చేయలే. సరే ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు బడ్జెట్‌లో ఏమొచ్చింది? బడ్జెట్ హైలైట్స్ అని చెప్పి మన టెలిగ్రామ్‌లో పెట్టాను నేను ఒక పీడీఎఫ్. అది మీకు డౌన్‌లోడ్ చేసి చూపిస్తాను. డౌన్‌లోడ్ అయింది. ఇప్పుడు ఆ బడ్జెట్ పీడీఎఫ్‌లో మనం ఏమేమి దేని గురించి మాట్లాడారో క్లియర్ కట్‌గా చూపిస్తాను మీకు. చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. ఫస్టు మెయిన్ ఫోకస్డ్ ఆన్ 4 మేజర్స్ కేస్ స్టడీస్. మీరు చూస్తే అంటే యూత్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, ఫార్మర్స్, పూర్ అంటే లైక్ తక్కువ. తర్వాత ఉమెన్స్. ఈ నలుగురి మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేశారు స్టార్టింగ్. అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే తెలుసు కదా! కంపెనీలు పెడతారు. జాబ్‌లు ఇప్పిస్తాం. ఈ జాబ్‌లొస్తాయి అదొకటి. స్కిల్స్ తర్వాత ఎంఐఎస్ మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏది చేస్తే బెటర్ లైక్ టాక్స్‌లు తగ్గిస్తే బెటరా? ఇన్వెస్ట్‌మెంట్‌లు చేస్తే బెటరా? బ్యాంక్‌లో ఇంట్రెస్ట్‌లు పెంచితే బెటరా? ఇలాంటివి జస్ట్ అలాంటివి మిడిల్ క్లాస్‌కి ఏమి ఉపయోగపడతాయని. బట్ యాక్చువల్ నిజం చెప్పాలంటే ఏవి ఉపయోగపడవు. ఏవి మనకు తగ్గట్టు ఏది చేయరనుకోండి. అది అది తర్వాత మళ్ళీ వేరే విషయం. తర్వాత ఇది ట్రాన్స్‌ఫర్మేషన్ రీసెర్చ్ ఇదంతా ఒక పెద్ద ఆర్టికల్స్ ఇవన్నీ కావాలంటే మీరు చదువుకోండి. అదంతా కాదు మనకు కావాల్సింది. ఇగో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ రిలేటెడ్‌గా ఎక్కడెక్కడ ఎంత ఫండ్స్ ఇండస్ట్రీస్ ఎన్నొస్తున్నాయి? ఎంత ఫండ్స్ యుటిలైజ్ చేస్తున్నారు? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు ఈ పీడీఎఫ్‌లో ఉంది. సో, ఈ పీడీఎఫ్ ఎవరు పంపారంటే నా టీమ్ పంపింది నాకు వాట్సాప్‌లో. సో, నేను మీకైతే షేర్ చేసేసాను. తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఆహ్, ఆహ్, ఇది మన దీని గురించి తర్వాత ఇవన్నీ చార్ట్ గురించే. ఆహ్, నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ చదవలేను గానీ పాయింట్
ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ గురించి, ట్రాన్స్‌పోర్ట్ గురించి, గోల్డ్ గురించి మాట్లాడారు. మన మెయిన్ టాక్స్ గురించి కదా! అది మీకు చూపిస్తాను ఆగండి. మన మెయిన్ మార్కెట్ రిలేటెడ్ ఎకనామిక్స్ ఫండమెంటల్స్ గురించి టాక్స్ ప్రాపర్టీ గురించి మాట్లాడారు. రెవెన్యూ ఇన్‌కమ్ టాక్స్ 1968 యాక్ట్ ఇవన్నీ టాక్స్ రిలేటెడ్‌గా మీరిక్కడ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింప్లిఫైడ్ అయిపోయి ఉంటది. మీకు మొత్తం కనబడతది. టాక్స్ ఎంత పెంచారన్నా అంటే ఇగో ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు. ఇగో నార్మల్‌గా షార్ట్ టర్మ్ గెయిన్ అంటే మీకు ఒక సింపుల్‌గా చెప్పాలి. లైక్ 6 నెలలు, 1 ఇయర్ ఇది షార్ట్ టర్మ్ గెయిన్‌లోకొస్తది. షార్ట్ టర్మ్ గెయిన్ అసెట్స్ యాక్ట్ 20% టాక్స్ 20% పెరిగింది. ముందు తక్కువుండాలి 15 దగ్గర అది పెరిగింది. లాంగ్ టర్మ్ గెయిన్ నాన్ ఫైనాన్షియల్ యాడ్స్ అంటే ఫైనాన్షియల్ అయినా, నాన్ ఫైనాన్షియల్ అయినా నువ్వు ఎలాగైనా లాంగ్ టర్మ్‌లో డబ్బులు సంపాదిస్తే దానికి అది నువ్వు చూపెట్టాలి. 4, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్‌లో సంపాదించాను. దాని మీద 12.5% ఉంటది. తర్వాత ఇంక్రీజింగ్ ద లిమిట్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ ఆన్ క్యాపిటల్ గెయిన్ ఇగో ఫైనాన్షియల్ సెక్టర్ 1.2 లాక్ పర్ ఇయర్. సో, ఇంక్రీజింగ్ ద లిమిట్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఓకే. క్యాపిటల్ గెయిన్ మీద లిమిట్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్ మీద ఇంక్రీజింగ్ ఇన్ ఎ లిమిట్ ఆఫ్ ఎక్స్‌పెన్షన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ ఫైనాన్షియల్ సైట్స్. అంతే సేమ్ అదే అర్థమైపోయింది. ముందేముండాలి ఇక్కడ 1,00,000 ఉండాలి. ఇప్పుడు 1,25,000 సారీ 1.25 లాక్స్ చేశారు. ముందు 1,00,000 దగ్గరుండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు 1,00,000 ఎక్స్‌పెన్స్ అంటే నీ క్యాపిటల్ గెయిన్‌లో 1,00,000 నువ్వు ఏదైనా లాస్ ఇప్పుడు కొద్దిగా పెంచుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ నీవు ఒక 10,00,000 సంపాదించావు. నీకు నువ్వు వేరే వేరే బిజినెస్‌లో 10,00,000 సంపాదించావు. అందులో ఒక 3,00,000 లాస్ అనుకో. అది నువ్వు టాక్స్‌లో ఫైల్ చేసినప్పుడు చూపించుకోవచ్చు. ఇప్పుడు 3,00,000కి ఎక్స్‌ట్రా ఒక 25,000 అది కూడా మనం ఎక్స్‌పెన్సెస్‌లో కలుపుకోవచ్చు. ఎక్స్‌ట్రా 1,25,000 అంటే 3,25,000 వరకు మనం నాకు లాస్ వచ్చిందా? లేకపోతే 3,25,000 వరకు కలిపి చెప్పుకోవచ్చనమాట. అది సింపుల్ లాజిక్‌లో చెప్పాలంటే అది. నేను దానికన్నా వివరంగా నేను చెప్పలేను. తర్వాత దాని ఇన్వెస్ట్‌మెంట్ దాని గురించి 35% ఓకే. 40-35% రెడ్యూస్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రాపర్టీ టాక్స్ రేటెడ్ అవుతుంది. రెడ్యూస్డ్ అప్ టు 40-35% ప్రాపర్టీ టాక్స్ కొద్దిగా తగ్గించారు. ఈసారి చెప్పాను కదా! మోదీ గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించి డిసిషన్స్ తీసుకున్నారు. సో, ఇన్‌కమ్ టాక్స్ 19% తర్వాత ఎక్స్‌పెన్సెస్ జీఎస్టీ 18% అంతే ఉంది. జీఎస్టీ ఏం మారలేదు. తర్వాత ఇదొక 7% కస్టమ్ 4% నాన్ డ్యూటీ ఇదంతా ఇది. సో, మీకు ఈ పీడీఎఫ్ కావాలని ఎవరైనా మీకు నిజంగా ఈ పీడీఎఫ్ కావాలి, మీరు తెలుసుకోవాలి. మాకు గూడా పెట్టండి సార్ అని మీకనిపిస్తే, మేము గూడా చదువుకోవాలని అనిపిస్తే, మీకు సింపుల్‌గా నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో ఇది మన యూట్యూబ్ ఛానెల్ కదా! యూట్యూబ్ ఛానెల్‌లో ఇక్కడ ఒక కమ్యూనిటీ అని ఉంటది. సో, మీకు ప్లే లిస్ట్ మీకు నా కమ్యూనిటీ ఎందుకు షో అవ్వట్లేదు? సో, ఇక్కడ నాకు ఒక కమ్యూనిటీ ట్యాబ్ ఉంటది. నేను చూపిస్తాను ఆగండి. నేను ఆ కమ్యూనిటీ ట్యాబ్‌లో మీకు ఒక లింక్‌లో ఈ పీడీఎఫ్ ఫైల్ పెడతాను. సో, మీరెళ్లి చూడండి. ఓకేనా? సో, ఇగో ఇలా ఉంటది మన కమ్యూనిటీ ట్యాబ్. ఈ కమ్యూనిటీ ట్యాబ్‌లో నేనిక్కడ ఒక లింక్ పెడతాను. ఓకే. 2024 బడ్జెట్ లింక్ అని ఉంటది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ ఉంటది. లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అయ్యే ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతది. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. మీరు క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్‌గా చదువుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకెవరైనా మన ఈ రూ. 200 టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంటది. మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మోస్ట్ అడ్వాంటేజ్ థింగ్ ఏంటంటే ప్రెజెంట్ ఏ టు జెడ్ కోర్స్ మళ్ళీ ఆఫర్ తెచ్చామండి. మొన్న గురునాంజయ్ సారీ ఆహ్, గురు అంబేద్కర్ సారీ గురు అంబేద్కర్ గురునాంజయంతి సంథింగ్ ఏదో అయింది. నాకు గుర్తులేదు. గురునాన్ జయంతి గల అయింది. యెస్. సో, మా టీమ్ ఆల్రెడీ ఆఫర్ పెట్టారు. ఈరోజు లైవ్‌లో కూడా నేను చెప్పాను. ఫ్లాట్ మీకు 10,000 ఆఫ్ ఆన్ ఏ టు జెడ్ కోర్స్ అండి. ఫ్లాట్ 10,000 ఆఫ్ ఆన్ ఏ టు జెడ్ కోర్స్. ఓన్లీ 7 సీట్సే. ఆల్రెడీ 2 సీట్స్ బుక్ అయిపోయాయి. లేదా ఫ్రాంక్‌గా ఆ 7 సీట్‌లో అందులో ఆల్రెడీ 2 బుక్ అయిపోయాయి. సో, ఇంకెన్ని ఐదో ఇంకా 5 ఉన్నాయి. ఓన్లీ కోడ్ టీటీఏ అని మీరు కోడ్ అప్లై చేయాలంటే డైరెక్ట్‌గా ఎళ్లి మీరు ఇప్పుడు రైట్ నౌ మీరు టీ టీఏ అని కోడ్ అప్లై చేస్తే చాలు. ఈ క్యాపిటల్ లెటర్స్‌లో టీటీఏ అని అప్లై చేస్తే మీకు 10,000 స్పాట్‌లో డిస్కౌంట్ వస్తది. ఓన్లీ ఏ టు జెడ్ కోర్స్ మీద. ఓకే. లైఫ్ టైమ్ యాక్సెస్ మిగతాదంతా మీరు వాట్సాప్ నంబర్ ఫస్ట్ టైమ్ చూసారు కదా! ఆ వాట్సాప్ నంబర్ మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఓకేనా? సో, అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను. ఎంజాయ్ చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ బై బై.